హాయ్. హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఏంటి ఏమైనా బుక్ పట్టుకొచ్చింది ఈరోజని చూస్తున్నారా? ఇది నా టైలరింగ్ బుక్ అండి. సో, మీకెందుకో చూపించాలనిపించింది. సో, అందుకే వీడియో తీసి పెడుతున్నాను. ఇదేంటంటే నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పటి నుంచి మెజరింగ్ చార్ట్స్, డ్రాఫ్ట్స్ అండ్ టైలరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పనివి ఉంటాయి కదా! అవి కొత్తగా వచ్చిన మోడల్స్ నేను డ్రాఫ్టింగ్ వేసుకున్న ఈ బుక్‌లో నేను డ్రాఫ్టింగ్ వేసుకొని పెట్టుకున్నాను. ఫ్యూచర్‌లో యూజ్ అవుతాయి అని చెప్పేసి. ఎందుకంటే మనకు ఒకరోజు గుర్తున్నది నెక్స్ట్ డే గుర్తుండదు కదా! సో, దానికోసం అనమాట. ఇది ఏంటి అంటే నా స్టైల్ అంటే నేను నేర్చుకున్న స్టైల్ అనమాట. నాకు అక్క నేర్పించిన స్టైల్ అనమాట. సో, నాకు అంటే ఈ ప్రాసెస్‌లో ఎక్కడ ప్రాబ్లమ్ అయితే రాలేదండి. ఫినిషింగ్ పరంగా గానీ, కటింగ్ పరంగా గానీ కస్టమర్స్ అయితే సాటిస్ఫైగానే ఉన్నారు. నేను స్టిచ్ చేసే కస్టమర్స్ అయితే. ఆహ్, ప్రాబ్లమ్ అంటే చిన్నవి అంటే ఇప్పుడు సపోజ్ మనం 10 మందికి కుట్టామనుకో ఒక్కళ్ళకి ఏదో లూజ్ ఆర్ టైట్ ప్రాబ్లమ్ రావచ్చు. ఆ చిన్నవి తప్పితే ఇంకెక్కడ నాకేమీ ప్రాబ్లమ్ అయితే లేదు. ఎందుకంటే మనము ఇప్పుడు కస్టమర్స్‌కి బ్లౌజ్ స్టిచ్ చేసే ఫ్యాబ్రిక్‌ని బట్టి కూడా ఉంటది. ఇప్పుడు సపోజ్ స్టిఫ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేశామనుకోండి, కొంచెం కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టామంటే ఏంటంటే అది ఫిట్టింగ్ అంటే ఫ్యాబ్రిక్ అనేది స్టిఫ్‌నెస్ వల్ల మరి కొంచెం టైట్ ఫీల్ వస్తది కస్టమర్స్‌కి. సో, ఒక హాఫ్ ఇంచ్ అట్లా మనం కొంచెం లూజ్ ఇచ్చామంటే ఫినిషింగ్ ఉండదు. సో, అలాంటి చిన్న ప్రాబ్లమ్స్ తప్పితే నాకు ఫినిషింగ్ పరంగా గానీ, కుదరకపోవడం అట్లా ఏమీ రాలేదనమాట. కస్టమర్స్ సాటిస్ఫైడ్. మళ్ళీ రిపీటెడ్‌గా వచ్చిన వాళ్ళే ఉన్నారు నా దగ్గర. సో, నేను కాన్ఫిడెంట్ అవ్వడానికి కూడా ఈ బుక్ ఉండడం ఒక రీజన్ అనమాట. సో, ఏంటంటే టైలరింగ్ ప్రాసెస్ కూడా డిఫరెంట్ అండి. దీనికి ఒక ప్రాసెస్ అంటే ఈ ప్రాసెస్‌లోనే చెయ్యాలి. ఈ వర్క్ ఇలానే చేస్తే, ఈ స్టైల్‌లోనే చేస్తే అవుతదనైతే టైలరింగ్‌కి లేదని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను కటింగ్ చేసే ప్రాసెస్ ఒకలా ఉంటుంది. ఇంకొకళ్ళు కటింగ్ చేసే ప్రాసెస్ ఇంకొకలా ఉంటుంది. సో, ఇదేంటి అంటే ఎవరి వేలో ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటారనమాట. అంటే వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటుంది. ఎవరికి ఈజీ వే ఉంటే వాళ్ళు ఎవరికి ఈజీ వేలో వాళ్ళు ప్రాసెస్ అనేది పెట్టుకుంటారనమాట. సో, ఇది నా స్టైల్ ఆఫ్ నేను నేర్చుకున్నది గానీ, నేను ఫాలో అవుతున్నది గానీ, చిన్న మోడిఫికేషన్స్ అయితే నేను చేసుకున్నాను నాకు అనుకూలంగా. సో, నేను ఫాలో అయ్యే ప్రాసెస్ మాత్రం ఇది. సో, మీకు చూపించాలనిపించింది. అందుకే వీడియో తీసి పెడుతున్నాను. ఇది ఏంటి అంటే మీకు డ్రాఫ్టింగ్ చూస్తే మీకు అంటే కొంచెం ఏమన్నా నాలెడ్జ్ ఉంటే మీరు కొంచెం మీకు అర్థమవుతది. లేదు మేము బిగినర్స్‌మి మాకసలు ఏమీ రాలేదు అనుకుంటే మీరేదైతే స్టిచ్ చేయాలనుకున్నారు బ్లౌజ్ ఆర్ ఫ్రాకా లేకపోతే ఇంకేదైనా పిల్లల ఫ్రాక్స్ ఏమన్నా చెయ్యాలనుకుంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ మీకు ఈజీ ప్రాసెస్‌లో పెడతాను. మీకేంటి అంటే మీకు ఫర్దర్‌గా స్టిచ్ చేసుకోవడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. నేను నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్‌లో స్టిచ్ చేసే దాంట్లో కూడా నేను అపెక్స్ టు అపెక్స్ లెంత్ ఇవేమి తీసుకోనండి. ఫ్రాంక్లీ ఎందుకంటే నా ప్రాసెస్ కొంచెం డిఫరెంటే ఉంటుంది. నేను వీడియోస్‌లో చూస్తూ ఉంటాను కదా! అపెక్స్ టు అపెక్స్ లెంత్, అపెక్స్ టు అపెక్స్, షోల్డర్ టు అపెక్స్ ఇవి చాలామంది తీసుకుంటారు. నాకెందుకో ప్రిన్స్ కట్ ఆ మోడల్‌లో బిగినర్స్‌కి కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతదని నా ఫీలింగు. సో, నేను నేర్చుకున్న దగ్గర గానీ నేను నేర్చుకుంది ఒక బొటిక్ ఆమె దగ్గరే. సో, నేను నేర్చుకున్న దగ్గరైతే ఆ ప్రాసెస్ లేదు. కొంచెం నా ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటదనిపిస్తది. నేను ఆల్రెడీ ఒక ప్రిన్స్ కట్‌ది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను. ఒకవేళ చూడకపోతే వెళ్లి చూడండి. ఏమన్నా అర్థమవుతదేమో. అర్థం అవ్వకపోతే కమింగ్ వీడియోస్‌లో నేను పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ గూడా మీకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలి, మోడల్స్ ఎలా స్టిచ్ చేయాలని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను. బట్ స్లోగా పెడతాననమాట. ఎందుకంటే మనం అన్నీ ఒకేసారి వేసేస్తే ఎవరికీ అర్థం కాదనమాట. చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పోతది. సో, చిన్నగా స్టార్ట్ చేద్దాం మనం స్టెప్ బై స్టెప్. అండ్ నాకు కూడా ఒక పాప ఉంది కాబట్టి చిన్న పాప. నాకు కూడా కుదరాలి కదా! సో, అన్నీ సెట్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.